నమస్తే గురూజీ. మీరు సినిమా ఫీల్డ్లో ఉంటూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి ఎలా వచ్చారు? అసలు మీకు ఎందుకు రావాలనిపించింది? గురుభ్యో నమ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ చక్కటి ప్రశ్న వేశారు. అంటే షూటింగ్ చేస్తూ ఒక సినిమా ఫైటర్గా చేస్తూ ఆధ్యాత్మిక విద్యకు ఎలా వెళ్ళారు, ఏ కారణంగా వెళ్ళారు, ఎలా రాణించారు, మీ అనుభవాలు ఏంటని చాలా చక్కగా అడిగారు. దాని గురించి మొదటిగా ఈ రామలక్ష్మణులకు ధన్యవాదం తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ మనకు పిలిచారు కాబట్టి ఇక్కడ మేము చెప్పవలసి వస్తుంది. ఇక్కడ మేము షూటింగ్ చేసేటప్పుడు తరచుగా అలా షూటింగ్ చేస్తుంటే మాకు గురువు గారు, ఆధ్యాత్మిక విద్య గురువు గారు కలవటం జరిగింది. ఆ ప్రకృతి కల్పించింది కనుక ఆయన పూర్ణ స్థితుడు, పరిపూర్ణ స్థితుడు ఉన్నాడు కాబట్టి ఏంటి ఈ విషయం కొత్తదనంగా ఉందని నేను క్యాచ్ చేసి అలా దాని వెంబడి ఫాలో అవుతే మనకు అర్థమైంది ఏంటంటే ఇదంతా కంటికి కనపడేది ఏదైతే సమస్తము గొప్పది కానీ చిన్నది కానీ ఏ విధం ఉన్నటువంటిది కూడా నశ్వరమైనటువంటిది. పుట్టిందంటే గిట్టక మానదనే భావం ఏర్పడ్డది. ఏదైనా వస్తేప్పుడు తీసుకొని రావటం లేదు, పోయేటప్పుడు తీసుకొని పోవటం లేదు, అంతా ఇక్కడనే ఉంటుంది. కాకపోతే ఈ శాంతి ఏంది, అశాంతి ఏంది, ఈ సుఖ దుఃఖాల నిలయం ఏంటి, ఇవన్నీ కూడా మాకు ఆ గురువు గారు చెప్పటం వల్ల జీవిత సార్థకం చేసుకుంటే ఇంకా కష్ట సుఖాలని దాటి మోక్షానికి పోవటానికి ఒక మార్గం ఉందని ఆ గురువుగారు చెప్పటం వల్ల మాకు అర్థమైపోయి మరి దాన్ని ఫాలో అయ్యాము. షూటింగ్ చేసుకుంటూ కూడా నిరంతరం అలా ఫాలో అవుతుంటే మాకు కొన్ని అనుభవాలు వచ్చాయి. చాలా అద్భుతమైనటువంటి వస్తువు ఇంకా చివరికి షార్ట్కట్లో చెప్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడు ఈ రామోజీ ఫిలిం సిటీ, ఇది మేము ఇక్కడ కూకున్నది. ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైనటువంటిది ఒకసారి ప్రజలకు చూపెట్టు. ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయో చూడండి, వీక్షించండి. చాలా చక్కగా మీకు ఆనందం వస్తుందని ఈ రామోజీ ఫిల్మ్ చూడనటువంటి వాళ్ళు ఇది చూసి ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది ఒకటే కాదు, అడుగడుగున కూడా ఇలాంటి పార్క్స్ అద్భుతాలు చాలా చక్కగా మనకు ఇక్కడ పెట్టడం జరిగింది. కొన్ని వందల ఎకరాల ఈ గార్డెన్స్ ఉంటుంది. ఈ రామోజీ ఫిలిం సిటీ 4000 ఎకరాలతో కూడుకొని ఉంది. ఈ 100 ఎకరాలు మాత్రము చాలా వీటిగా తీర్చిదిద్ది అన్నీ చూసుకోవటానికి ఉంటుంది. తర్వాత ఇక్కడ కొన్ని షోస్ కూడా ఉంటాయి. దానికి ఒక టికెట్ ఎంతో ఉంది. ఆ తర్వాత షోస్, ఫైట్ షో ఉంటుంది. తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. రకరకాల అన్నీ ఆ టికెట్లోనే వేయటం జరుగుతుంది. అలా వచ్చిన వాళ్ళకు తెలుసు, చూడనటువంటి వాళ్ళు కూడా చూసే కాబీలు ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ. కనుక ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. మనకు ఆధ్యాత్మిక లోపల అడిగారు కనుక ఇంకా మేము రాణిస్తూ షూటింగ్ చేసుకుంటూ ఇంకా చాలా డీప్గా పోయి ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటే ఇంకా ఎన్లైట్మెంట్ అయిపోతాము. ఇంకా చావకుండా పుట్టకుండా నిరంతరము ఆ మోక్షంలో ఉంటామని మా గురువుగారు చెప్పటం వల్ల నిరంతరం ధ్యానం చేయవలసి వచ్చింది. అలా చేస్తూ ఒక దశకు ఇంకా పూర్ణస్థితి కావాలంటే ఇంకా సమస్తము వదిలేయాలని ఇక్కడ ఫైట్ అన్నీ సమస్తం వదిలేసి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సిద్దిపేటలో ఒక కుటీరం కట్టుకొని అక్కడ నిరంతరం తపస్సు చేయటం జరుగుతుంది. చాలా మట్టుకు ప్రయాణించి చాలా ఉన్నత స్థితి మాకు అనుభవంలోకి వచ్చింది. అవన్నీ ఇప్పుడు మనం చెప్పలేం కనుక ఆధ్యాత్మిక ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా అక్కడ చాలా చక్కగా కుటీరం కూడా సిద్దిపేటలో ఉంది. ఇక్కడ కూడా మన రామలక్ష్మణులు కూడా చాలా మట్టుకు ప్రయాణిస్తున్నారు, యోగాలు చేస్తారు, ధ్యానాలు చేస్తారు, గురువులను కలిసారు. ఎంతో వాళ్ళకు అదే పనిగా ఉంది. ఇప్పుడు వాళ్ళు చివరి దశలో కూడా ఇవన్నీ కూడా వాళ్ళు కూడా నిమిత్త మాత్రంగా చేస్తూ లోపలికి ప్రయాణించి వాళ్ళు కూడా ఎన్లైట్మెంట్ కావాలి, ఆత్మసాక్షాత్కారం కావాలని చాలా మట్టుకు ప్రయత్నం చేస్తున్నారు, అందులోనే ఉన్నారు. కనుక మీరు కూడా ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తే ఆ తర్వాత మీరు కూడా ప్రశాంతంగా ఉండి అవసరం ఉన్నోళ్ళు ధ్యానం చేసుకోండి, ప్రాణాయామం చేయండి, ఇంకా ఎదగాలి, ముందుకు పోయి మీరు కూడా గొప్పవాళ్ళు కావాలనే ఉద్దేశంతో నేను ముగిస్తున్నాను ఈ వీడియోని.